అమ్మ బాబా కొద్దిగా అన్నం వేసుకురా పోరాదే ఆకలితుంది. ఎప్పటికి తిండేనారా బాడకం నీ బాడకం ముఖంలో చెప్పు ఊకే తిండి తిండి తిండి. నేను గా లచ్చక్క దగ్గరికి పోయేస్తా, నువ్వు అన్నం వేసుకొని తినిపోరాదురా. ఆ లచ్చికెడ పని లేదు నీకెడ పని లేదు, 24 గంటలు అది నువ్వు ఆ రోడ్ల మీద కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటారు. మంది ముచ్చట్లు మీకు అక్కర్రా అని. మీకేం పని, మీ ఇంట్లో పని ఏందో మీరు చూసుకోర్రి. ఈ అక్క ఇవ్వడాన్ని నినాలే కానీ మీ ఇద్దరిని పొలు అంటారు. నువ్వు నాకు ఇప్పుడు అన్నం వేసేదాకా ఎట్లా నాకు అది వండి నువ్వు చంపనే చంపుతా. ఏయ్ మంచిగా రానిరా బాడుకో మాటలు, నీకెందుకురా పెద్దోళ్ళ ముచ్చట్లు నీకు అక్కర్నారా. నువ్వు తిని సప్పుడేక బడికి వీకును. నువ్వు గిట్నే ఎక్కువ తక్కువ ఒర్రినావు అనుకో భార్య, నేను మీ అయ్యకు చెప్తాన్నా. నాడు వీడికెళ్ళి నువ్వు అన్నం వేసుకొని నేను కొన్నాడు. ఆగో ఇంట్లేదో లొల్లి నత్తంది. బుచ్చి బుచ్చియే ఏంది లొల్లి, నీ లొల్లి పాడగాను ఈడ మొత్తుకుంటా అడికి నత్తంది. ఓరు పోడా ఏంద్రా ఇగరా నువ్వు ఇగరా. నేనేమంటలేనే బాపు, అబ్బాని కొద్దిగా బువ్వెయ్య అంటది గా లచ్చోళ్ళ ఇంటికి పోతాంది. అవ్వ ఎప్పుడు తిరుగుడే రానే దీనికి. ఆగో అనేటి అన్న అనుకుంటా మళ్ళా నేనేమంటలేను అంటాడు. గా లచ్చక్కింటి ఏమనుకుంటది, ఎప్పుడు పోరానికి గిట్ట భయం చెప్తలేవని అంటది. మళ్ళా లచ్చి గిచ్చి అనుకుంటా మాట్లాడతాడు. ఈ పెద్దల ముచ్చట్లు దానికి ఎందుకయ్యా, 4 ఉతుకు బాడుకోనేటైతే గట్టి. అరే నువ్వు ఇట్రారా, నువ్వు ఇటు వచ్చి మాట్లాడరా నువ్వు ఫస్ట్. కాదు బాపు, ఇప్పుడు నేనేమన్నానే అన్నం వేసిపోయే అవ్వ అంటది గన్ని సుత్తు మాటలు చెప్పబట్టే. ఇక మళ్ళీ అట ఇంకా నీకే చెప్పి నన్ను తిట్టిపిస్తాను చూడే ఈ అవ్వ. ఇప్పుడు నేనేమన్నానే, అరే నీకెందుకురా పెద్దోళ్ళ ముచ్చట్లు, నీకు అవసరమారా? అయితే నువ్వు బడికి ఎందుకు పోలేదురా? నిన్న బల్లి ఎవరిన పోరన్ని కొట్టినవాట, ఎవరిని కొట్టినవరా నువ్వు? ఇదేంటి మీరు బల్లె పోరన్ని కొట్టినా, నాకెరకలేదు ముచ్చట. అరే నువ్వు ఇట్రారా, నువ్వు ఇట్రా. అయ్యో అయ్యో అమ్మ అద్దే 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 నీ బాంచే నీ దండం పెడతా. నేను ఎవరిని కొట్టలేదే, నీ ఎవరిని అన్నం వేయకుండా మంచిది నేను వేసుకొని తీటగా నాగే. ఆగరా అదే ఎందుకే అని గట్ట బెదిరిస్తాను నువ్వు, ఆగు. బాపు నాకొక్క రూపాయి వారం చాక్లెట్ కొని కాచుకుంటా. నువ్వు దానికి ఒక్క రూపాయి కూడా ఇయ్యక చెప్తాను. తెల్లందాక కస దగ్గుతాంది, ఒక దగ్గుడు దగ్గుతలేదు. దుకాణంలో కొంట ఒకట చాక్లెట్లు బిస్కెట్లను కొనుక్కొని తినుడు, తెల్లందాక దగ్గుడే. ఏందో ఓ గోలేసుకోమంటే వేసుకుంటలేదు, టానిక తాగమంటే తాగుతలేదు. నువ్వు గిట్లా పైసలు ఇచ్చినావనుకో దానికి ఇక మంచిగా మాట ఉండదు చెప్తాను. ఓ చిట్టక్క ఎందుకే గిట్ల చేస్తాను? అమ్మ అద్దన్న పని ఏమిటికే నువ్వు గిట్ల చేస్తావు? చాక్లెట్లు తినద్దు బిడ్డ అని చెప్పినా నేను? మళ్ళీ దుకాణంలో కొంట ఎందుకు తిరుగుతున్నావే నువ్వు? సరే ఇక రూపాయి ఇస్తా కానీ ఇక చాక్లెట్లు కొనుక్కొని తినకు నువ్వు. నాకేంది, నాకు కావాలి పైసలు, దానికే ఇస్తాను అన్ని, నాకేమి ఇస్తలేరు పైసలు. నాకు పైసలు కావాలి, నేను కూడా కొనుక్కుంటా, నాకు 5 రూపాయలు కావాలి. ఏంద్రా బాడుకో, ఏం కావాలరా నీకు? నీ అవ్వ తంతే బొర్ర బొక్కల పడతావు దొంగ బాడుకో. గదంటే చిన్న పోరి అడిగిందంటో లెక్కున్నది, నీకు సిగ్గుమానం లేదురా? 7వ తరగతి చదువుతాను, ఒక్క ముచ్చట కూడా రాదు. ఈ పేరేంద్రా అంటే చదువు, ఈ పుస్తకం ఏందా అంటే చెప్పు, సెల్లులో ఫోన్ వస్తుంది ఈ నెంబర్ ఏమందిరా అంటే చెప్పు. వాడుకో ఎగిరితే అక్కడ వాడుతావు దొంగ బాడుకో. పైసలు కావన్నారా పైసలు? నీకేమొచ్చింది రోగం, గట్ల తిట్టబడుతుంది. చదువుతాడు చదవడా? ఇక చదివి నౌకరి గిట్ల ఎత్తాడేందాడు? ఆగరాదు. ఏందో పోరన్ని తీసి పారేసినట్టే మాట్లాడతాడు పాతుక్కు. ఆడేం మాట్లాడిగాను? రూపాయి ఇస్తే ఏం పోతుంది, 0 రూపాయి ఇచ్చేలా కొట్టదానికట, దానికి ఇత్తరాటానికి ఏడట. వాళ్ళ మాటలు చూడు, మాటలు ఎట్టిడిచి పెడతాను. ఇక నిన్ను చూసి ఆడు నేర్చుకోడా? గిదేనా నీ రీతి, గిదేనా నీ పద్ధతి? ఓ ఇక ఒరుడే వరతాను పొరగాల మీదకి. ఏ బుచ్చి సర్తని అక్క అక్కడ పడాలి. మళ్ళీ ఏమనుకుంటానేమో, ఇవ్వదాకా నీకు భయం చెప్తలేవని అంటావు, మళ్ళీ భయం చెప్తేనేమో గిట్ల మాట్లాడతావేమే. నీ అబ్బా నిన్ను రాకుతా సాపని రాకినట్టు ఇలా చూడు, పొద్దుక వరకు 90 వేసుకొని వచ్చి నీ అక్క నీ ఈపు మొత్తం శీతపండు తాగే. ఎట్నలా ఒక పడ నీ అబ్బ నన్ను తిడతానేమేవరా?
నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే నువ్వు తినే బువ్వలేంత మందే వస్తావు తెంగుతావనుకుంటాను మేము. అరే అన్నగా నువ్వు చెవట్టుప్పుడు అప్పుడు నువ్వు పాప లొల్లి పెట్టుకుంటారా దొంగ పట్టుకొని నువ్వే చేసినవరా అంతా. ఏ ఈ కుక్క ఎప్పుడు గట్టిన దొరుకుతుంది. పారు బిడ్డ మనం పోదాం పారు ఇడికి వెళ్ళి అది తిరగబోని ఇక ఆడకట్ల కొంట అక్కర్లా అని ముచ్చట్లన్నీ పెట్టుకుంటే తిరుగుతుంది అమ్మ. తిరిగిపోయమ్మ తిరుగుపో. తిరుగుతా బరాబర్ తిరుగుతా. ఏంది ఏంది నీకు భయపడేది? తోకమట్ట ఈ కమట్ట నీకు భయపడేది? నీ అవ్వ బరాబర్ తిరుగుతా. కిలా చెడవేంది ఓలచ్చి ఇగరా. ఏందే బుచ్చి నా పంది ఈరలే ఇంకా నీ అబ్బా ఒకటే మొత్తుకుంటానవేందే. ఇగో ఓ మంచి ముచ్చట పట్టుకొచ్చిన గాని గా రజిని కూడా విలువ. ఏమప్పా ఆ పాస్వాన్లో తేడపాడైందేమో దాని పంది ఈరిందో తీరలేదు మళ్ళా మొత్తుకుంటది. మళ్ళా నా పంది ఈరలే నా పోరగాన్లు ఎడతారు. ఊకోవే నీకేది సాత కాదు నేనే పిలుస్తుంటు దాన్ని. రజ్జి ఓ రజ్జి ఓ రాజిత ఎడపాడైనవే నీ సావుగా చెప్పండి రాయిగా ముచ్చట చెప్పిగరా. అబ్బా ఏంది ముచ్చట ఒక మొత్తుకుడు మొత్తుకుంటాను ఇంకా నా మొగడు ఇంట్లోకి వెళ్ళిపోలే ఆడిన్నాడు అనుకో ఇక నన్ను ఉంచాడు ముచ్చట్ల పోతాను వానే బొడ్డి అని. ఎప్పుడు మొగనికి భయపడుకుంటే ఇంటనే తత్తమేమి నేను నువ్వు ముచ్చటేంది జల్లి ఎప్పుడు నేను పోతీడికెళ్ళి పీకే నువ్వు ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి వీకు పీకిన తర్వాత మాట్లాడుకుందాం. ఇక నాకు మనసును పట్టకుండా ఏకు ఓ నా మోగడు వీస్తాడు మోగడు మోగడు అని నీకు అనుకున్నాడే మోగడు. అబ్బా చెప్పే అబ్బా లోల్లెందుకే బుచ్చి అబ్బా చెప్పరా అదే ముచ్చటేందో పని చేసుకునే దాన్ని పిలిచి మళ్ళా లోల్లి పెట్టబడుతుంది. చెప్పు. ఇక గిన్నె బజార్లో నిలబడి ముచ్చట పెట్టుకుందామా లేకపోతే మా ఇంటికో మీ ఇంటికో దాని ఇంటికో పోదామా? నా ఇంటికైతే అద్దు నా మొగడు ఉన్నాడు లొల్లి పెడతాడు అద్దు. పారే మా ఇంటికి పోదాం పారి సరే. ఇక చెప్పే నీ ముచ్చటేంది నీ బాధ ఏంది నీ లొల్లేంది చెప్పే బుచ్చి నువ్వు జల్దీ చెప్పిగా. మన గా మల్లక్క లేదే గా మల్లక్క కోడలు నీళ్ళు పోసుకున్నదట్నే. గాది నీళ్ళు పోసుకుంటే నువ్వు నీళ్ళు పోసుకున్నట్టు ఫీల్ అవుతానవేమే మొత్తం. ఈ తుపార్ల ముచ్చట పట్టుకొని వచ్చి ముచ్చట నువ్వు ఇస్తానవా? చెప్పేది పురాగిననైనా రేమే బొడ్లు ఫస్ట్ నువ్వే నేను చెప్పేది. నీ అబ్బా చెప్పు మరిగా. అయితే ఆ పూరి మొగడాట నువ్వు నీళ్ళు పోసుకున్నావు కానీ కట్నం పైసలు ఇంక ఇయ్యలే లగ్గంలో బండి పెడతానన్నారు పెట్టలే. నీ అవ్వ పైసలు ఇచ్చేదాకా నువ్వు ఇంటి మొక్కన రాకనే ఇలా కొట్టిండు పూర్ని పాపం. కావచ్చు పాపం బొమ్మనక పైసలు తెచ్చి అప్పాయి ఆయన తను లగ్గం చేసింది. బాడకొక ఇట్లా చేస్తాండేమో ఇప్పుడు పాపం మల్లక్క గన్నిగానం పైసలు ఖర్చు పెట్టుకునే లగ్గం చేసే పోరడేమో గిట్ల చేస్తాండేమని అంత రూత ఆడు గసంటోడు అనుకోలే. అయితే వాళ్ళు వాడు అడిగిన పైసలు బండి ఇస్తానంటారే ఇస్తానంటే పూర అద్దంలో పెడతాంది కాదనే. ఆగు ఇదేంది బుచ్చి అవు గిదే ముచ్చట్నే మళ్ళా పైసలు ఇస్తానన్నమాట పోరవ్వ గారు సపరేక పైసలు పట్టుకొని అత్త అయిపోవు కదా. దీని ముఖం పాడి చేస్తే మళ్ళీ గిట్ల చేస్తుంది ఏందే. ఇప్పుడు వరదచ్చిన పైసలు ఏమని లొల్లి పెడతాను పుష్కన రేపు డెలివరీ అయినాక ఆడిపోరు పుట్టింది అనుకో రేపు దానికి కూడా అర్ధచ్చిన పైసలు మీ అవ్వగారు వెయ్యాలని లొల్లి పెడతాడు. ఇక నన్ను కొట్టి చంపుతాడు మీరు పైసలు ఇచ్చుకుంటా పోతారా అని చెప్పి ఆ పోరు లొల్లి పెడతాను. ఇక ఆయన కిడుపుగా ఏదో ఎత్తుదట ఆ బాటతో ఉండాలని లొల్లి పెడతాను. అబ్బా పోరి మంచి పని చేసిందే బుచ్చి లేకపోతేనా గా బాడుకో ఇప్పుడే గన్ని పైసలు అడుగుతాడు మళ్ళీ అటెంకి అడగడన్న గ్యారంటీ ఉన్నది. పోరి మంచి పని చేసింది. ఏ ఊకోరాదే రజ్జి నువ్వు మరి పురాగా అధ్వానం చేస్తూ ఇప్పుడు పోరు కడుపుతోటే ఉండే ఇంత మొగ నిడిచిపెట్టి ఉంటే లోకమంతా ఏమనుకుంటారే. అగో ఇదేదే ముచ్చట మంది కోసం బతుకుతానమా మనం ఏమన్నా ఇక మంది మాట కోసం మాట మార్వానం పోతే మళ్ళీ చివరికి ఇల్లు గారిందట గట్టున్నది నేను చేసాం. మంది కోసం అని ఏందే పోరి జీతం ఆగం చేసుకుంటుందానే అది మంచి నిర్ణయం తీసుకున్నది. నీ అవ్వ నేను గట్టినే మంది ఏమనుకుంటారు కూడా ముగ్గురు పొరగాలాగా అన్న. ఇక నా మొగడు యువతలకి వెళ్ళ భయం ఎటు పోతాను ఎవరిని చూస్తాను ఎవరితో మాట్లాడుతున్నావు అని ఏందే నాకంతోటి. అవునే మంది గురించి ఆలోచించుకుంటూ పోతే మన బతుకులే ఆగమైతాయి కానీ పాపం ఇప్పుడు ఆ పోరి ఏం చెప్తుందో ఎట్టగెత్తుందో మరి. ఆడు బాంచని తప్పైంది అని కాళ్ళు మొక్కితే ఇక సరేనే ఇక తోలుకపోతా రాయే బుజ్జి అంటే సరే ఇక ఈ ముచ్చటకైతే మా సరే కానీ ఆడేం చెప్తాడో దొంగ ముడ కొడుకు.
మీరిద్దరు బాలేగున్నారే. గాడెందుకు దీని కాలు మొక్కుతాడే. లోకం ఏమన్నా అటుకనే ఉన్నది అనుకుంటారా? ఊరి మీద బోచ్చడు మంది పోరగానే ఉన్నారు. అది కాకపోతే ఇంకొకటి ఇంకా నలుగురిని చేసుకుంటాడు. అన్ని అంగబెట్టి అందుతారు. ఇంకా నలుగురిని చేసుకుంటే వచ్చేది అట్టిగానే వస్తుంది. మనం అంటే వెనుకటి ముచ్చట, మనం అంటే దోసుకపోయింది ఎట్టినావు. కానీ ఇప్పటి పొరగాళ్ళు ఎంత హుషారున్నారు. చూసినావు కదా, చిన్న మాట అంటే నాది ఇడుపుకాయదామన్నది. ఇక దానికి మించింది రాదా? అక్కడిని మొత్తం పడబెట్టుకోతుంది. అది ఏమనుకుంటున్నామేమో. అవునే, పోరి మంచిగానే ధైర్యం చేసింది కానీ మరి మల్లక్క మంచిదే కాదు. మరి ఎట్లా ఈ ముండకొట్టుకు తిగేస్తాడు అనుకోలేదు. మనం అటేటని పోయి ఆయనతో మల్లక్క కొద్ది ధైర్యం చెప్తాం. మరో మాట మనం కూడా పోరుతోటి మాట్లాడి చూద్దామే మరి ఏమంటుందో. మరి నంగబెట్టి టౌన్లో పెట్టి తనిపిద్దామా మరి? గంటే ముచ్చట. ఇక పోయి మరి అటేటని పోయి మల్లక్కకు ధైర్యం చెప్పి మరి ఆ పొల్లకు కూడా ముచ్చట మాట్లాడి మరి అన్ని ఏం చేసుడా ఎట్లా చేసుడా అనేది మాట్లాడదామే మరి మనం. ఇగో సరేనే, ఇక ఆయనతో ముచ్చట ఏటైందో ఏమైందో నాకు పొద్దుకంగా ఎప్పుడు నేను పోతా. ఇక మా జట్ట బాడుకో ఇంట్లోనే పాడైంది కదా, మళ్ళీ ఉడతాడే నేను పోతాన్నా. ఈ అవ్వ గాపోరి గాదే. ఇగో మన రజ్జికి ఇప్పియాలి ఇడుపుగాయదాం. ఇక పెద్ద మనుషులలో పెట్టి ఇక దీనికి ఇడుపుగాయదాం ఇప్పిస్తే దీని మొగంతో దీని రాండి వాడుతుంది. ఓ బుచ్చి, నీ తిరుగుడు పాడుగాను కొడతలేదా అని పోరగాని దొరుకుతారు ఈడ. నీ ముఖం మొద్దులో పెట్ట ఏ వారం తిరుగుడే నీ తిరుగుడు పాడు. లచ్చి నేను పోతేనే మా మొద్దు ముడ కొడుకు ఒరుడే ఉరుతాండి. ఇక నేను పోయేస్తాను, పని చేసుకోయే. అవా దీని ముచ్చట సాలగుండా సగం ముచ్చట చెప్పిపోయింది ఇది. ఇక నేనే మా అల్లక్కోళ్ళ ఇంటికి పోయి ఆయనతో ముచ్చట అరుచుకొని అత్తగాని. దోస్తులు, మీకు మా ముచ్చట నచ్చిందా? మీకు నచ్చితే కామెంట్ రాయిర్రి. నచ్చకున్నా ఎందుకు నచ్చలేదో రాసి పెట్టుర్రి. గట్నే లైక్ కొట్టుర్రి. ఈ వీడియో షేర్ చెయ్యిర్రి 10 మంది చూసేటట్టు. ఇగో ముచ్చట ఏంటంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మీకు ఇంకొక ముచ్చట ఏం కావాలో గది చెప్పుర్రి. ఇగో రాజన్న, నువ్వు అడిగిన ముచ్చటనే నీకు వీడియో చేసి పెట్టినాం. ఇగో రాజన్న, నువ్వు అడిగిన ముచ్చట మేము చేసినామే వీడియో. ఇక తర్వాత ముచ్చట ఏమైనా కావాలని అనుకుంటే కామెంట్ రాయి చేస్తాం. ఇగో దోస్తులు, మా రాజన్నకి ఈ ముచ్చట కావాలని చెప్పి మాకు కామెంట్ రాసిండు, మేము వీడియో చేసినాం. ఇక తర్వాత ఏం కావాలన్నా రాసి పెట్టుర్రి. ఇక మా రజ్జిని అయితే మా బుచ్చిని పిలిచి మేము ముగ్గురం ముచ్చట పెట్టుకొని మీకు ఆ ముచ్చట ఏందో చెప్తాం. ఇక సరేనా దోస్తులు, అందరి పైలం చలికాలం చలి బాగా పెడుతుంది, బయట తిరగకుర్రి. బాయ్ బాయ్.